హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కువ రోజులు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు, కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు, కొంచెం మనకి ఫీవరిష్గా ఉన్నా సరే నోటికి రుచిగా ఏమీ అనిపించవు కదండి. అలాంటప్పుడు ఈ చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. మనకి కర్రీస్ ఏం లేకపోయినా పచ్చడితోనే తినేస్తాం, అంత బాగుంటుందండి. ఇది ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చింతకాయలు బాగా దొరుకుతాయి కదండి, బాగా పెద్ద సైజులో అలాగా ఫ్రెష్ చింతకాయలు అయితే దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి నిల్వ ఉంచుకోండి. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మార్కెట్లో అవైలబుల్ ఉన్న చింతకాయలు, ఫ్రెష్ చింతకాయలు తీసుకొచ్చుకొని వాటిని వాటర్లో వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టేసుకొని క్లాత్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా తుడుచుకొని ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతకాయలని చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇలాంటివి తెచ్చుకోండి. రోడ్లు కూడా కడుక్కొని తడి లేకుండా తుడిసేసుకోవాలి. క్లాత్తో తుడుచుకొని తర్వాత మనం క్లాత్తో తుడుచుకున్న చింతకాయలని ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలండి. అలాగే దంచుకునేటప్పుడు కొద్దిగా పసుపు, అలాగే మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, కల్లుప్పు, అది కూడా కలుపుకుంటూ దంచుకోవాలండి. గింజది ఉంటుంది కదా, ఈ చింతకాయలు కొద్దిగా వేసుకుంటా. బాగా మెత్తగా అవసరం లేదు, కొద్దిగా నలిగితే సరిపోతుంది. అందుకని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ నేను కిలో చింతకాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి. కిలో చింతకాయలకి ఒక 100 గ్రాముల వరకు ఉప్పు అయితే పడుతుందండి. చక్కగా ఇలాగా కచ్చాపచ్చా దంచుకోవాలి. బాగా మెత్తగా ఏం అవసరం లేదు. మనం తీసుకున్న చింతకాయలు నలిగితే సరిపోతుంది. చింతకాయలు అయితే కొంచెం పెద్ద సైజులో మంచి ఫ్రెష్గా అయితే ఉన్నాయి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటా దంచుకొని ఈ విధంగా అయిన తర్వాత ఒక జార్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న ఉప్పు చింతకాయల్ని ఈ విధంగా దంచుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు. ఇలా కొద్దిగా వేసుకుంటా రోట్లో దంచుకొని ఒక జార్లో అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చింతకాయలను కూడా మనం రోట్లో దంచుకొని ఉప్పు అలాగే పసుపు యాడ్ దంచుకుంటూ జార్లో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా మనం కారం తర్వాత యాడ్ చేసుకుంటాం కదా, అసలు మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలాగా మొత్తం దంచేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఇలా కచ్చపచ్చ దంచుకొని వీటిని ఒక 3 రోజులు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం దంచుకున్న ఈ చింతకాయ ముద్ద ఉంటుంది కదా, డబ్బాలో పెట్టుకొని ఒక 3 రోజులు అట్లాగా పక్కకు పెట్టేసి స్టోర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కిలో చింతకాయలు ఈ డబ్బాలు ఈ సైజు వరకు అయితే వచ్చినాయి. 3 రోజుల తర్వాత మనం ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకున్న చింతకాయలను ఒక ప్లేట్లో తీసుకొని వీటిలో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలన్నీ తీసేసుకోవాలి. అసలు గింజలు లేకుండా ఇట్లా గట్టిగా నలుపుకుంటా గింజలన్నిటినీ తీసేయాలి. 3 రోజుల తర్వాత గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఉప్పులో ఊరుతుంది కదండి చింతకాయ, బాగా మెత్తగా అయితే ఊరింది. గింజలన్నీ చక్కగా మనం చేత్తో నలుపుకుంటా గింజలు పీసు అటువంటిది ఏమైనా ఉన్నా తీసేసుకోవాలి. నేను ఈ చింతకాయలతో పాటు ఉసిరికాయలు అలాగే కాలీఫ్లవర్ అవి కూడా తీసుకొచ్చుకొని పచ్చడి అయితే చేసుకున్నాను. అంగడి జరిగినప్పుడే ఒక్కసారి వెళ్ళి అల్లం కానీ వెల్లుల్లి మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకుంటే, అలాగే వెళ్తే చింతకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయని తెచ్చుకున్నాను. ఇప్పుడు చూసాను కదా, గింజలన్నీ సపరేట్ చేసేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న తొక్కుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీనికి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. కిలో చింతకాయ తీసుకున్నా కదా,
వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు అయితే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని సగం వెల్లుల్లి రెబ్బలు మొత్తం మనం డైరెక్ట్ పచ్చళ్ళలో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం ఇట్లాగా గ్రైండ్ చేసేసుకొని బాగా మెత్తగా అయితే పేస్ట్ చేయొద్దండి. వెల్లుల్లిపాయలు ఎప్పుడు వాసన వస్తాయి మెత్తగా పేస్ట్ చేస్తే. చట్నీలోకి ఎప్పుడు కచ్చపచ్చ దంచుకోవాలి. దాన్ని మనం రుబ్బుకున్న చింతకాయ పేస్ట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయ పేస్ట్కి ఇక్కడ నేను ఒక 100 గ్రాములు కారం బట్టి మీరు ఎండుమిర్చి అయితే తీసుకోండి. బాగా స్పైసీగా ఉంటే 100 గ్రాములు సరిపోతాయి, లేదా ఒక 150 గ్రాముల వరకు ఎండుమిర్చి ఫ్రై చేసుకొని వాటిని కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఎండుమిర్చి మీరు కారం బాగా ఉంటే తగ్గించుకొని తీసుకోండి, లేదు కొంచెం కారం తక్కువ ఉన్నాయంటే ఈ విధంగా వేసుకొని దాన్ని కూడా నూనెలో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి పెట్టేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోండి పౌడర్ లాగా. ఈ పౌడర్ని మనం చింతకాయ పేస్ట్లో వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకున్నాం కదా, దాంట్లో ఈ కారం పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయల కారం పొడిని కూడా వేసేసుకోవాలి. బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇంకా నేను ఉప్పు ఏమి యాడ్ చేయట్లా, ఆల్రెడీ మనం చింతకాయలు దంచినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోతుంది. అలాగే దీంట్లోకి 1 స్పూను మెంతు పొడి, అలాగే ఒక 2 స్పూన్ల ఆవాల పొడి వేసుకుంటున్నాను. మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చళ్ళన్నిటి కోసం పౌడర్ చేసి ఉంచుకున్నాను కాబట్టి మీకు ఫ్రై చేసింది చూపించలేదు. ఆ మెంతు పొడి ఆవాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. వేసుకొని వీటిని మీరు సంవత్సరం పాటు ఇలాగే నిల్వ ఉంచేసుకోవాలండి. మనకి తినాలి అనిపించినప్పుడు కొద్దిగా పచ్చడిని మనం తాలింపు వేసుకోవాలి. ఇక్కడ నేను బాండి పెట్టుకొని పల్లి నూనె వేసుకొని తాలింపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒక్కసారి మీరు తాలింపు పెట్టుకోవద్దండి, మెత్తబడిపోతాయి తాలింపు దినుసులు. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనకి కొంచెంగా అయిపోయినప్పుడు ఒక 10 రోజులకి 15 రోజులకి సరిపడంత తాలింపు వేసుకుంటే సరిపోతుంది. మిగతా దాన్ని మీరు అలాగే డబ్బాలో ఉంచేసి స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం కొద్దిగా తాలింపు వేసుకొని తీసుకుంటే ఆ పప్పులు మనం తాలింపు వేసుకున్న తాలింపు దినుసులు కరకర తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఒక్కసారి పెట్టేసుకోవడం వల్ల చింతకాయ అనేది బిగిసినట్టు అనిపిస్తుందండి. అందుకని కొద్దిగా ఒక 15 డేస్కి 20 డేస్కి అలా పెట్టుకోండి. మనకి ఫీవరిష్గా అనిపించిన, నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు ఈ పచ్చడితో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి, హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.